నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జూనియర్ పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. 2019లో నిర్వహించిన నియామక పరీక్షలో పేర్కొన్న విధంగా 3 ఏళ్ల ప్రొబేషన్తో పాటు అదనంగా పెంచిన మరో సంవత్సర కాలం ప్రొబేషన్ కూడా గత నెల 11తో ముగిసిందని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ప్రభుత్వం బెదిరింపు చర్యలు పాల్పడటం సరికాదని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ పంచాయత్ కార్యదర్శి సమ్మె 12వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. అయితే నిన్న మధ్య ప్రభుత్వం ఈ నోటీస్ ని మాకు రిలీజ్ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోకి విధుల్లోకి చేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ టర్మినేట్ చేస్తామని మాకు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము డే 1 రోజే మేమందరం ఇక్కడికి ఫిక్స్ అయ్యి వచ్చినాం ఈ టెంట్ కిందికి. అయితే రెగ్యులర్ అయ్యే పోతాం, లేకుంటే ఇక్కడే కూర్చుంటాం. ప్రభుత్వం మా డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు మేము సమ్మె విరమించమని చెప్తున్నాం. మరి టర్మినేషన్ అనేది దేనికోసం చేస్తున్నది గవర్నమెంట్? ఒక యూపీపీఎస్ లెవెల్లో నెగటివ్ మార్కింగ్ ఎగ్జామ్ రాసి వచ్చినందుకు టర్మినేషన్ చేస్తున్నారా? లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఎటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయినా మేము సక్సెస్. ఈరోజు జూనియర్ పంచాయత్ కార్యదర్శి సమ్మె 12వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన ఇప్పటివరకు రాలేదు. అయితే నిన్న మధ్య ప్రభుత్వం ఈ నోటీస్ ని మాకు రిలీజ్ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోకి విధుల్లోకి చేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ టర్మినేట్ చేస్తామని మాకు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము డే 1 రోజే మేమందరం ఇక్కడికి ఫిక్స్ అయ్యి వచ్చినాం ఈ టెంట్ కిందికి.